ఈ సైజ్ లెటర్ ఆంధ్ర అసిస్టెంట్ చెప్పి చెయ్యాలంటే పైనుంచి కింద 3-4 సార్లు చూసాను నన్ను ఇలాగా కొటేషన్ ఇచ్చిన తర్వాత నాకు వచ్చింది స్క్రీన్ లేదు స్క్రీన్ లేదు అవును. ఇంకోటి ఏంటంటే అక్కడ స్క్రీన్ పెడతారని కూడా మనకు తెలియదు. రాజమండ్రిలో కొన్ని ఓపెన్ అయ్యేటట్టు కూడా మనకు తెలియదు, ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే ఉండిపోవడం వల్ల ఏంటి ఇది ఎప్పుడు కట్టాడు అది ఎప్పుడు కట్టాడు అని చూసాం. మార్నింగ్ నేను జగదీష్ రాజమండ్రి వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో వెళ్తుంటే ఏం షాపింగ్ మాల్ రాదు, చెన్నై షాపింగ్ మాల్ అండి. చెన్నై షాపింగ్ మాల్ చూసి ఇది ఎప్పుడు కట్టించారు రాని ఆడంటాడు లాస్ట్ పంట కోపరేంద్ర ఇది. మన ప్లాన్ లో కూడా ఇది కడుతున్నప్పుడు కళ్యాణ మండపం ఉంది. అవును చిన్నగా కాదు పెద్దగానే వెళ్దామని అదే ఇవన్నీ బిల్డప్ మాటలు గాని కొడాలో పర్మిషన్ రాలేదు. దీన్ని పలకరిద్దామనా ఎవరిని పలకరిద్దామని వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు వచ్చి రాగానే మనిషి కనపడంగానే ఒరే ఇది టేబుల్ నెంబర్ 40 ఇచ్చే, ఇది టేబుల్ నెంబర్ 50 ఇచ్చే. మాకు ఇంకొక అడాన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన స్టాఫ్ కి ఎవరికైనా బాగోకపోతే మేము బయటికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కుటుంబ శాఖలో ప్రమాణం వల్లగా ఈ టోటల్ సినారియోలో ఇంకొక ఎక్స్ప్రెస్ పని చేసాం మనం December 25th ఓపెన్ చేసాం. కానీ మన సైట్ కరెంట్ వచ్చింది మట్టుకు మా బర్త్డే January 20. నెల రోజులు కంప్లీట్ గా జనరేటర్ మీద రన్ చేసాం. అసలు మనం సంపాదించిన దానికి మనం అమ్మిన దానికి మనం ఖర్చు పెట్టేదానికి ఎక్కడ బ్యారేజ్ ఉండేది కాదు. ఏదన్నా ఫోన్ పే మనకు అలవాట్లు అయ్యి ఉంటాయి కదా, వేసి ఫోన్ పే కొడితే డెక్లైన్. ఇది కూడా లేదా మన దగ్గర.